అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్రావు, ల్యాబ్ టెక్నీషియన్. మీరు చూస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఇప్పుడు మన ఫస్ట్ గెస్ట్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ లోనే దాదాపుగా సీనియర్ అని చెప్పుకోవచ్చు. అన్నయ్య కూడా చాలా ఆర్గనైజేషన్స్ లో, గవర్నమెంట్ సెక్టర్ ఆర్గనైజేషన్ లో, ప్రైవేట్ సెక్టార్ లో వర్క్ చేసి అన్ని జీవోల గురించి, మనకున్న ప్రాబ్లమ్స్ గురించి అనేది మన ముందున్న అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ పేరు? నా పేరు కోరపాటి సత్యనారాయణ. నేను ప్రస్తుతం బాపట్ల జిల్లాలో చిన్న మక్కలపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేశాను. బిఎస్సి ఎంఎల్టీ అంటారు దాన్ని, 3.5 years. ఎప్పుడు కంప్లీట్ చేశారు? 2004లో మా విద్య అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ చేసిన వెంటనే మీరు గవర్నమెంట్ సెక్టార్ లోకి వచ్చారా లేదా ప్రైవేట్ సెక్టార్? గవర్నమెంట్ సెక్టార్ లో నేను రాలేదు. కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి, నెక్స్ట్ కొన్ని చిన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కి వాటికి తిరిగాను. ఒక ప్రైవేట్ సెక్టార్ లో ఒక హాస్పిటల్లో 1.5 years పనిచేశాను. తదుపరి నా చూపు అంతా కూడా గవర్నమెంట్ సెక్టార్ వైపు ఉంది. ఎందుకు గవర్నమెంట్ సెక్టార్ వైపు ఉందంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ లో మనం చేసేటటువంటి పనిని 4 గోడలకే పరిమితం చేస్తున్నాం. ఎందుకంటే ఒక పేషెంట్, ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడు అంటే ఆ రోగిని మొట్టమొదట డాక్టర్లు వీళ్ళందరూ చూస్తారు. చూసినా కూడా పేషెంట్ కి అసలు జబ్బు ఏముంది, అసలు ఆ పేషెంట్ ఏ రోగానికి ఏ రోగ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నాడు అనేది ప్రాథమికంగా మాత్రమే డాక్టర్ చూడగలరు. తదుపరి అసలు ఆ పేషెంట్ కి ఏ డిసీజ్ అనేది సంక్రమించింది, ఆ పేషెంట్ పలాని లక్షణాలతో బాధపడుతున్నాడు, ఇంటర్నల్ గా శరీరంలో ఇతనికి ఏ రోగ లక్షణాలు అనేవి పొంచి ఉన్నవి అనేది నిర్ధారించేది కేవలం ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే. అయినా కూడా మనం ల్యాబ్ టెక్నీషియన్ పాత్ర ఎంతవరకు పరిమితమైందంటే, 4 గోడల మధ్యలో ఉండి అతని చూపుని, విజన్ ని ఉపయోగించి, లేదంటే మిషనరీస్ తోటి ఆ పేషెంట్ యొక్క రక్తాన్ని, లేదంటే కళ్ళను, లేదంటే మలమూత్రాదులను, ఇటువంటి వాటిని చాలా కంటామినేటెడ్, పొల్యూటెడ్ థింగ్స్ అవన్నీ, వాటన్నిటినీ కూడా సేకరించి, పరిశోధించి, మనము పరీక్షించి ఫలాని పేషెంట్ ఫలాని రోగంతో బాధపడుతున్నాడు అనేది రిపోర్ట్ ఇచ్చేది ల్యాబ్ టెక్నీషియన్. గవర్నమెంట్ సెక్టార్ లో నేను 4 గోడలకి పరిమితమై ఉన్నాము. ప్రైవేట్ సెక్టార్ లో ఏదో 24 గంటలు పని చేస్తున్నాము, వాళ్ళు జీతం ఇస్తున్నారు. అంటే మనం పని చేసినందుకు మాత్రమే జీతం ఇస్తున్నారు. ఎటువంటి అభినందనలు కానీ, అప్రిషియేషన్స్ కానీ లేవు. ఇప్పుడు అందుకని చెప్పేసి నా ఆలోచన, మనము సామాన్య పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలు, లేదంటే మారుమూల పల్లెల్లో అనేక మంది అర్థం కాని రోగాలతో సన్నిహితం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, లేదంటే అక్కడ ఉన్నటువంటి హెల్త్ ఫెసిలిటీస్ లో రోగ నిర్ధారణ జరగక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, లేదంటే ఒక గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్ళి సేవ చేస్తే, అంటే మనము ప్రతిఫలాన్ని ఆశించి సేవ చేయడం ఒక రకమైతే, ప్రతిఫలాన్ని ఆశిస్తూ మన జీవన భృతికి 4 డబ్బులు సంపాదించుకుంటూ సేవే మార్గంగా ఒక పేషెంట్ కి ఫలాని రోగంతో ఉన్నాడు అని చెప్పి నిర్ధారించి డాక్టర్ గారికి చెప్తే, ఆ డాక్టర్ గారు సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఆ రోగి ప్రాణాలను మనం కాపాడగలిగిన వాళ్ళలో ప్రథముడెవరు? ల్యాబ్ టెక్నీషియన్. అటువంటి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ జాబ్ వైపు పెడితే బాగుంటుందని చెప్పి నేను ఆలోచించాను. తదుపరి ప్రయత్నం చేశాను, సఫలీకృతం కాలే. మళ్ళీ ప్రయత్నాలు చేశాను. 2005వ సంవత్సరంలో 2005 ఏప్రిల్, మేలో ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడినటువంటి టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, అంటే RNTCP అంటారు దాన్ని, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్కులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ లో క్షయ నిర్ధారణ ల్యాబ్ టెక్నీషియన్ గా నేను ఉద్యోగాన్ని పొందగలిగాను. అది దాంట్లో మీకు చాలా రిస్క్. నిజంగా క్షయ అనేది, క్షయానగానే మనకందరికీ కూడా, విద్యావంతులకైనా లేదంటే చదువు వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఒకటే సీన్ గుర్తొస్తుంది.
పురాతనమైన సినిమాల్లో ఒక నొలక మంచం, ఒక రోగి బక్క చిక్కినటువంటి రోగి ఉంటాడు. వాడు గంగు దగ్గుతూ ఉంటాడు. అతనే క్షయరోగి. అటువంటి క్షయ రోగులకు వాళ్ళ కఫాన్ని, కళ్ళని సేకరించి ఆ కళ్ళని మనం ప్రయోగశాలలో ఆ అద్దాల మీద పూసి దానిని కంటితో మాత్రమే నిర్ధారిస్తారు. అక్కడ ఓకే, ల్యాబ్ టెక్నీషియన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. డాక్టర్ ఏం చేస్తాడు, రోగి లక్షణాలను చూసుకుంటాడు. ఇతనికి క్షయ కావచ్చు, ఎందుకు బక్క చిక్కిపోయి ఉంటాడు, సిమ్టమ్స్. జ్వరం వస్తుంటది, అటువంటి లక్షణాలను చూసి క్షయ కావచ్చేమో అనేది ఆయన ఊహిస్తాడు. కానీ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఏం చేస్తాడు, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ రోల్ ఆఫ్ ద ల్యాబ్ టెక్నీషియన్? ఆ క్షయ నిర్ధారించడానికి కావలసినటువంటి నోట్లో ఉన్నటువంటి ఉమ్మిని, అంటే మన ఊళ్ళో ఒక సామెత ఉంది, అరే వాడి ముఖానికి కొద్ది ఉమ్మిరా అంటే అంత అంతరానితనంగా ఉమ్మిని చూస్తారు. అటువంటి ఉమ్మిని సేకరించి చాలా ఇష్టంగా, అంటే అసహ్యంగా కాదు, ఇష్టంగా సేకరించి దానిలో ఉన్నటువంటి క్షయ నిర్ధారణ సంబంధించినటువంటి పరీక్షణ చేసి క్షయ కారకమైనటువంటి మైక్రోబాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనే క్రిమిని కనుగొని, డాక్టర్ గారు ఇతనికి క్షయ వ్యాధి ఉంది, ఇతను క్షయ రోగి అని చెప్పేసి మనం 100% నిర్ధారించి డాక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తాం. మనకి ఎంత ఆత్మసంతృప్తి అవుతుంది. ఒక అర్థం కానటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక రోగిని మనము వీడికి క్షయ ఉంది, వీడికి క్షయ జబ్బు, ఇప్పటిదాకా బాధపడుతున్న లక్షణాలు క్షయ లక్షణాలు అని చెప్పేసి నిర్ధారించి మనము వాటి చేత మందులు వాడించాము ఆ రోగి చేత, అంటే నిజంగా ఆ ఆత్మ సంతృప్తి, ఆ ఫీల్ చాలు మా జన్మ ధన్యంగా. కరెక్టే సార్, ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. పేషెంట్ ఆల్రెడీ పాజిటివ్ పర్సన్ అయి ఉంటాడు కదా, అప్పుడు మీరు తను వచ్చి మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా మీతో కూర్చొని ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతాడు. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఖచ్చితంగా అలాంటి ప్రమాదం అనేది చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే క్షయ అనే జబ్బుకి ఎయిర్ బార్న్ డ్రాప్లెట్ డిసీజ్, అంటే ఎదుటి వ్యక్తి క్షయ అనుమానిత రోగి ఒకవేళ క్షయం కలిగి ఉన్నట్లయితే అతను మనతోటి దగ్గిన, తుమ్మిన, మాట్లాడిన, ఎలా అయినా సరే ఆ క్షయకారక క్రిమి ఆరోగ్యవంతమైనటువంటి మానవులు పీల్చినప్పుడు ఆ క్షయకారక క్రిమి శరీరంలో పొంచి ఉండి, ఎప్పుడైతే మనం ఇమ్యూనిటీని కోల్పోతామో, బలహీన పడతామో, అప్పుడు మనలో క్షయని ప్రభావితం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్స్, మెయిన్ సఫర్ అయిన చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్స్ క్షయ రోగానికి గురి కావడం జరిగింది. దానికి సంబంధించి అంతమంది ఇబ్బంది పడ్డారు కదా, మరి గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేదా మీరు పనిచేసే ఆర్గనైజేషన్ సపోర్ట్ కానీ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేశారు? వాస్తవంగా అంటే మనం చెప్పుకోకూడదు, సేవ చేసినంత వరకు మాత్రమే, సేవ చేసే గుణాన్ని కలిగి ఉంది, సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించినంత వరకు మాత్రమే మనం సేవ చేస్తాం. అప్పుడు మనకి ఎటువంటి వ్యాధి అయినా సరే అటాక్ అయింది అంటే ప్రభుత్వం వైపు నుంచి కానీ, అధికారుల వైపు నుంచి కానీ, మనం పనిచేసే సంస్థ నుంచి కానీ, తోటి ఉద్యోగుల నుంచి కానీ, ఎవరి నుంచి కూడా మనకి కించిత్ సానుభూతి కానీ సహాయం కానీ అందుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకళ్ళంటూ ఒకళ్ళు ఉన్నారు అనేది తెలియజేయాలి. అది మనం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ. ఆ మానవ సేవ, మాధవ సేవ అనే నానుడికి సరి అయినటువంటి ఇదనేది ఒక ఆరోగ్య శాఖ. అక్కడి నుంచి మీ తర్వాత తదుపరి నేను 18 సంవత్సరాలు నేను టీవీ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. నాకు 2 సార్లు ప్రభుత్వం ఈ సేవ చేసినందుకు గాను, ఉత్తమ సేవలు గాను కలెక్టర్ గారికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న అవార్డు జిల్లా స్థాయి అధికారులతో ఒక 4 సార్లు అవార్డు రావడం జరిగింది. అలా అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఎవరైనా సరే ఆరోగ్య శాఖలో పనిచేసేవాడు ఆస్తులు కూడబెట్టారు, కేవలం ఆత్మ సంతృప్తి మాత్రమే కూడబెట్టారు. అదొకటి చాలు. అంటే మనం ఒక మనిషికి సేవ చేసిన ఆత్మ సంతృప్తి అనేది, నిజంగా వాడు బతుకుతున్నాడు, మన వల్ల బతికాడు అనేది నిజంగా ఆరోగ్య శాఖలో ఆత్మ సంతృప్తి అనేది నిజంగా వర్ణనాలే, అది వర్ణించాలనేది దానికి వేల కట్టలేదు. మీ ఇన్ని సంవత్సరాల ఆర్ఎన్టీసీపీలో వర్క్ చేశారు, దాంట్లో మీకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వచ్చింది?
అద్భుతం. అంటే బ్రీఫ్ గా చెప్తాను. నేను ఫస్ట్ పోస్టింగ్ బాపట్ల ఏరియా హాస్పిటల్. అంటే ఇందులో కూడా వివక్షత ఉంది. అంటే మన ఉద్యోగ సర్వీస్ లో కూడా వివక్షత ఉంది. నేను బాపట్ల 2005 మే జూన్ లో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు బాపట్ల పట్టణంలో క్షయ నమోదు శాతము 1%, కేవలం 1%. అంటే ఎందుకని అంటారు? అంటే చేసే టెక్నీషియన్స్ కొరత వలన, లేకపోతే అది డాక్టర్స్ ఐడెంటిఫికేషన్ కొరత? ఇందాక మీతో చెప్పాను, కార్పొరేట్ హాస్పిటల్లో 4 గదుల మధ్య కూర్చొని వాళ్ళు ఇచ్చే జీతం తీసుకొని ఏదో 4 మన టెస్టులు చేసి పెట్టే దీనికంటే అది అదేంటంటే అది యాంత్రికం. ఇక్కడ నేను చెప్పాను, మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేవ చేసే నిపుణుల కొరత ఉంది, టెక్నీషియన్స్ ఎక్కువ కొరత ఉంది. అందువలన అటు వెళ్ళాలని చెప్పేసి చెప్పాను ఇందాక. అదే జరిగింది. ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అంటరాని తనంతో కూడినటువంటి, అంటే అంతరాని తనంగా భావించేటటువంటి వ్యాధి అది. అటువంటి వ్యాధి చేయడానికి ఎవరు కూడా నిర్ధారించారు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా క్షయ నిర్ధారణ కోసం నేను వెళ్ళాను. 1% ఉన్నటువంటి క్షయ వ్యాధి గురించి ఆలోచించారు. బాపట్లలో 1,00,000 మంది జనాభా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 10 మందికి ఒక క్షయ రోగి, అనుమానిత రోగి ఉంటాడని చెప్పి చెప్తుంది. WHO గైడ్ లైన్స్ తప్ప లేదంటే ఇక్కడ లోపల అనేది చూసుకొని అంకుటిత దీక్షతో నేను పరీక్షలు చేయడం మొదలు పెట్టాను. 30% 2 నెలల్లో దొరుకుతుంది. క్షయ నిర్ధారణ రోగుల శాతం అనేది 30%. ఒక్కసారిగా ప్రభుత్వానికి నివేదికలు పంపితే దాకా లేని దాన్ని మీరు చూపించారు. వాడు ఏం చేశారు? లేదు, టెక్నీషియన్ అనేవాడు ఉండాలి. ఉన్న టెక్నీషియన్ ఎంతవరకు జూనియర్ టెక్నీషియన్. క్షయ నిర్ధారణ శాతం నిన్నటి దాకా 1% ఉంది కదా, కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు 30% క్షయ నిర్ధారణ అనేది అతను చూపించాడంటే టెక్నీషియన్ లోపలేమో అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఒకటి ఆకస్మికంగా తనిఖీ చేసింది బాపట్ల ఏరియా హాస్పిటల్. వాళ్ళు ర్యాండమ్ గా నా దగ్గర ఉన్నటువంటి క్షయ రోగుల నివేదిక తీసుకొని, గౌరవాన్ని తీసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళి 100 మందిని సెలెక్ట్ చేసి 100 మందిలో 10 మందిని స్మీర్స్ కళ్ళను మళ్ళీ తీసుకొచ్చారు. రీచ్ అయ్యి తీసుకొని వస్తే 10 మందిలో 8 మందికి క్షయ నిర్ధారణ. ఇప్పుడు మీరు ఇంత చేశారు కదా, 1% ఉన్నదాన్ని 30% దాకా ఇంప్లిమెంట్ చేశారు కదా, ఈ సిచ్యువేషన్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగా ఫీల్ అయ్యారు? అంటే మీరు ఒక హై రిస్క్ జోన్ లో, బేసిక్ గా చెప్పుకోవాలంటే హై రిస్క్ జోన్, అలాంటి జోన్ లో వర్క్ చేసినప్పుడు మీరుగా మీ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని ఎలాగా తీసుకోగలిగారు? అంటే మా వాడికి ఏదో గవర్నమెంట్ సెక్టర్ లో ఉద్యోగం దొరికింది అని కాంప్రమైజ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకున్నారా? లేదంటే ఆ రోజు మీ సిచ్యువేషన్ లో మీ ఫ్యామిలీ ఎలాగా ఫేస్ చేశారు? వాస్తవంగా సామాన్య మధ్యతరగతి పేద కుటుంబం మాది. ఆ సిచ్యువేషన్ ఒకవైపు అంటే ఫ్యామిలీ, అంటే మా ఫాదర్ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆయుష్ లో పనిచేశారు. కొంత ఆయనకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయడం అవగాహన ఉంది. కానీ మా అమ్మగారు గాని, మా భార్య గాని, వీళ్ళందరూ కూడా, మా సహోద్యోగులు గాని, చివరికి మా బంధువులు గాని ఆ డిపార్ట్మెంట్ వద్దు, అసలు మెడికల్ అనే హెల్తే వద్దు, ఏదన్నా బాగోలేకపోతే ఏదో కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకుంటే మన డబ్బులు మన దగ్గర దగ్గర నువ్వేంది నాయన పులితో నోట్లో తలకాయ పెడతావు అని చెప్పేసి విమర్శించిన వాళ్ళు ఉన్నారు, నాకు నిర్లక్ష్యం కలిగజేసిన వాళ్ళు. అయినా సరే మనసు మారలేదు. ఖచ్చితంగా ఎంత కాకపోయినా ఎంతో కొంత రిస్క్ పడైనా సరే మనం 10 మందికి ఆరోగ్యాన్ని కలుగజేయాలి. అదే మా యొక్క లైఫ్ గోల్ అనేది నేను పెట్టుకున్నాను. తదుపరి ఆటోమేటిక్ గా నా జీవన విధానం, ఉద్యోగ శైలి అనేది కొనసాగింది. తరువాత అనేకమైనటువంటి పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ 24 గంటలు బానిసలుగా పనిచేస్తూ ఏదో వాళ్ళు ఇచ్చే 4 చిల్లర పైసలు తీసుకుంటాం. అది కాదు, ఆరోగ్యాన్ని అందించాలి, ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా అని చెప్పి మారుమూల వైద్యశాల గురించి పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా అదే
మీరు చెప్తున్నాను ఆ రోజు మీ జీవిత శైలి ప్రకారం ఆ రోజు మీకు ఎంత శాలరీ ఇచ్చారు? నాకు 3,100 రూపాయలు. అక్కడి నుంచి అక్కడ నుంచి 21,000 దాకా తీసుకున్నాను. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు ఓన్లీ టీబీ ఎగ్జామినేషన్ చేస్తారు. అవును. R&D. ఇదే టీబీ ఎగ్జామినేషన్ మనం బయట ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కడ చేయించుకున్నా 2,000 నుంచి 5,000 దాకా ఛార్జ్ చేస్తాం అవును. ఒక టెస్ట్. అవును. అలా అంత కాస్ట్లీయెస్ట్ టెస్ట్ కదా, దానికి మళ్ళీ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్. అవును. మరి మీకెందుకని అంత తక్కువ జీతం? అది కాక మరి రిస్క్ జోన్ లో work చేస్తున్నారు. ఇక్కడ మీరు చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. ఒక క్షయ అనుమానిత రోగిని కఫాన్ని ప్రభుత్వ వైద్యశాలలో నేను తీసుకొని ప్రైవేటు వైద్యశాలలో, అంటే వేరే తప్పుగా కాదు, ఎవరిని ఇక్కడ కించపరచడం కాదు, అదే కఫాన్ని నేను తీసుకున్న కఫంలో కొంత భాగాన్ని వేరు చేసి అదే రోగికి ఇచ్చి బయట ప్రైవేట్ హాస్పిటల్లో లేదంటే ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ పంపే వాళ్ళ అక్కడ కళ్ళలో క్షయ అనేది లేదు అని చెప్పేసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ క్షయ రోగికి కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు కానీ కేవలం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ అంటే ప్రభుత్వ ఫెసిలిటీస్ లో మాత్రమే న్యాయం జరుగుతుంది అని అనడానికి నేను చాలా ఉదాహరణ అంటే అంకిత భావంతో పనిచేస్తున్నాను టెక్నీషియన్స్ అనే ఇప్పుడు మీకు పాజిటివ్ వచ్చినట్టు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేయడానికి అలా దానికి సూపర్వైజర్ ఉంటారు, దానికి సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ ఉంటారు STLS అని, దానికి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉంటాడు STS అని. అంటే చైన్ సిస్టమ్, దానికి ఒక వైద్యాధికారి మెడికల్ ఆఫీసర్ ట్యూబర్క్లోసిస్ అంటారు. దానికంతా ఒక నేషనల్ ప్రోగ్రామ్. మీరు ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత త్రూ క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ అతనికి ప్రతి నెల ఫాలో అప్ ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక క్షయ నిర్ధారణ రోజుకి మందులు వాడటం మొదలు పెట్టిన తర్వాత 2వ నెలలో, 4వ నెలలో, 6వ నెల, అంటే టోటల్ ట్రీట్మెంట్ పీరియడ్ 6 months. 6 months లో 3 సార్లు అతని కళ్ళని మనం తీసుకుని పరిశీలిస్తాం. 3 సార్లు అంటే ఫస్ట్ టైం మీరు చేసినప్పుడేమో అసలు అన్నౌన్ శాంపిల్, అవును. అంటే అది పాజిటివ్ అనేది తెలియదు. సెకండ్ టైం థర్డ్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ శాంపిల్, దాని వల్ల మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. అయినా కానీ మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రిస్క్ ఎలవెన్సెస్ కానీ కనీసం ఏదన్నా జీతభత్యాల్లో పెంచడాలు కానీ అడిగితే ఉద్యోగాన్ని కోల్పోవాల్సినటువంటి దుస్థితి అయినా కూడా పేద ప్రజలకు మంచి చేద్దాం, రోగులకు న్యాయం చేద్దాం అనే ఆత్మవిశ్వాసం అడిగేసి 18 సంవత్సరాలు సుదీర్ఘంగా R&D వర్క్ చేస్తారు. దాని తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఒక రోజు ఇదంతా కూడా మనకి నిజంగా స్వీయ అనుభవాలు. ఒక రోజు మా నాన్నగారికి బాగోలేకపోతే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోయి కనీసం హిమోగ్లోబిన్ టెస్ట్ ఇస్తాను. అరే నాడు నేను క్షయ డిపార్ట్మెంట్ లో ఎంత సిన్సియర్ వర్క్ చేస్తున్నాను, మరి PHC లో అదే హిమోగ్లోబిన్ కూడా సరి అయినటువంటి ప్రామాణికాలతో చేయలేదు అని మళ్ళీ ఖచ్చితంగా నా తోటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న ఎవరైతే చేస్తున్నారో అక్కడ కేవలం సంపన్న వర్గాలు మాత్రమే అక్కడ సేవలు దొరుకుతున్నాయి కాదు, అణగారిన వర్గాలకు దక్కాలి, మారుమూల పల్లెల్లో వాళ్ళకు కూడా దక్కాలి సేవ అనే ఉద్దేశంతో నేను ఒక కార్యక్రమం మొదలుపెట్టాను. డబ్బులు తీసుకోకుండా సేవలు చేయాలి, దేవుడు మనకి ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఈ రోజు మనం డబ్బులు సంపాదించలేకపోవచ్చు, ఎక్కడ వేసిన గొంగళ ఎక్కడ ఉండదు, కానీ మనం చేస్తున్న సేవ తాలూకు ప్రతిఫలం అనేది మనకు ఖచ్చితంగా జీవితంలో మనకు కానీ మన బిడ్డలకు కానీ మన ఖచ్చితంగా అని మోటోతో నా ఫ్రెండ్స్ ఉన్నారు. PHCలో పోస్టులు పెడితే ఖచ్చితంగా అప్లై చేసి మనం సెలెక్ట్ అయ్యి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరల్ ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వర్తించి హిమోగ్లోబిన్ దగ్గర నుంచి కూడా గ్రూపింగ్ వరకు కూడా అన్ని రకాల మనకు ప్రభుత్వం సరఫరా చేసినటువంటి, ప్రభుత్వం అందించగలిగినటువంటి పరీక్షల్ని మనం పారదర్శకంగా చేసి మంచి చేద్దాం ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ మేమంతా కూడా
మాట అనుకొని మేము పిహెచ్సిఎల్ సైడ్ నోటిఫికేషన్ పడితే అప్లై చేయడానికి మేము నిశ్చయించుకున్నాము. కానీ ప్రభుత్వాలు ఆరోగ్య శాఖ ఒక రకమైన శీతకం. అంటే ఎక్కడో ఎండ మీకు ఎప్పుడు మీకు ఏదో ఒకటి రేజ్ అయింది అనుకోండి, ఇప్పుడే అప్పుడే గుర్తొస్తాయి మెడికల్ అండ్ హెల్త్. కానీ సాధారణమైనటువంటి సేవలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ గుర్తురా ఎందుకని అంటారు అంత నిర్లక్ష్యం? పాలకులకు సరైన అవగాహన లేకపోవడం, వైద్య ఆరోగ్య రంగానికి చెందినటువంటి ఆ వ్యక్తులు రాజకీయాల్లో ముందుకు రాలేకపోవడం, అవగాహన లేకపోవడం పరిస్థితి ఆరోగ్య శాఖ ఇంకా పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరికి ఒక కారణం. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా నోటిఫికేషన్ కూడా ఈ లాస్ట్ నోటిఫికేషన్ సర్వీస్ లో జాయిన్ అయిన లాస్ట్ నోటిఫికేషన్ అయితే మీరు ఇప్పుడు పిహెచ్సి లోకి వచ్చే వరకు ఎన్ని నోటిఫికేషన్ వచ్చారు? కేవలం నా 18 సంవత్సరాల సర్వీస్ లో 2014 ఆ సమయంలో ఒక నోటిఫికేషన్, అది కూడా లిమిటెడ్ నోటిఫికేషన్. 100 ఖాళీలు ఉంటే ఇక్కడ కనీసం 6-7 ఖాళీలు చూపించి ఒక స్వల్ప కార్యక్రమం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఒకవైపు NHM లో అంటే ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల్లో రిస్క్ తోటి మనం పనిచేస్తున్నాం. అందులో పని చేసినందుకు కనీసం వెయిటేజ్ కూడా లేనటువంటి దౌర్భాగ్యం. అలాగే సార్ ఇప్పుడు మీరు 18 సంవత్సరాలు వర్క్ చేశారు టీపీ డిపార్ట్మెంట్, దానికి మరి సర్వీస్ ప్యాకేజ్ అన్న ఇవ్వాలి కదా. ఇవ్వలేదు. మరి దాని గురించి మీరు పోరాడినా కూడా అంటే వ్యవస్థ నిద్రపోతుంది. ఆ నిద్రను లేపటానికి మనం ఎంత ప్రయత్నించినా సరే చివరికి మనల్ని నిందితులుగా చూస్తుంది, కానీ వాళ్ళు మాత్రం ఎత్తలేరు. దానికోసం అనేకమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు చేసి 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 చివరకు 2016లో ఒక నోటిఫికేషన్, అంటే 30th ఫైనాన్స్ అని చెప్పేసి ఒక ప్రాయోజిత కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక సంఘం నిధులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా నా వెయిటేజ్ లేని మార్గంగా మూలన నేను ఉద్యోగానికి కసి పెరిగింది. మీలాంటి మిత్రుడు నాయకత్వ లక్షణాలను అందరితో కట్టి ప్రభుత్వం మీద పోరాడాలనే ఉద్దేశంతో అసోసియేషన్ స్థాపించి ఆ అసోసియేషన్ కి ఇంకా నలుగురిని పోగేసుకొని అధికారుల యొక్క బెదిరింపుల మధ్య ఒకటే చెప్పేవాళ్ళు అధికారులు, అసోసియేషన్ వైపుకి వెళితే నీ ఉద్యోగం కోల్పోతావు. అంటే మీరు అంత బలంగా లేకపోవడం వల్ల అలా జరిగింది. ఉద్యోగం మధ్య అనైక్యత. అసోసియేషన్ లోకి వెళ్తే ఉద్యోగాన్ని కోల్పోతాడని చెప్పేసి అధికారులు బెదిరింపు, ఏదో 4 జీతం తీసుకొని 4 రూపాయలు తీసుకొని భార్య బిడ్డలు పోషించుకుంటున్నాము, ఇందులో ఉద్యోగం పోతే భవిష్యత్తు ఉద్యోగం దొరకదు. ఎప్పటికి కాకపోతే ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం అయినా ఏదైనా సరే ఎప్పటికైనా సరే రెగ్యులర్ అయితేనే ఒక చిన్న ఆశ. ఇది ఆశ కాదు, అడి ఆశ. అది ఒక అబద్ధమైనటువంటి అనృతమైనటువంటి ఆశ. చివరకు ఇప్పుడు కూడా అదే జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో పనిచేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కి ప్రస్తుతానికి కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడానికి నిబంధనలు అడ్డొచ్చినాయి అని చెప్పేసి మన ప్రభుత్వం సాకుగా చూపించి వాళ్ళు ఎవరిని కూడా రెగ్యులర్ చేయలేదు. అలాగా సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చూస్తే మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలు మీరు చెప్పిన దాని ప్రకారం మన ఒక్క స్టేట్ లోనే కదా, మన ఒక్క డిస్ట్రిక్ట్ ఓవరాల్ ఇండియా మొత్తం మీద నేషనల్ వైడ్ గా ఉన్నారు. మీకు లాగా వర్క్ చేసే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అన్ని రాష్ట్రాలని కూడగట్టుకొని సమైక్యంగా పోరాటం చేయడంలో మీరు విఫలం అయ్యారా? కేవలం మన రాష్ట్రంలో వాళ్ళని పోరాటం చేయడంలో మీరు విఫలం అయ్యారా? వాస్తవంగా అసోసియేషన్ సఫలమైందని చెప్పాలి, విఫలమైనది కాలేదు. కానీ సఫలమైనటువంటి మమ్మల్ని ఉక్కుపాలతో అణిచివేసిన సందర్భం అని ప్రభుత్వాలు అంటే గొంతుని నిలువు వేస్తారు, మాట బయటికి రానివ్వలేదు. మా ఆర్తనాదాలు అడవిలో కలిసిపోయి అప్పుడు మీ స్ట్రెంగ్త్ అన్నారు.
తక్కువగానే ఉంది. మహా ఉంటే ఒక 800, 700 స్టేట్ మొత్తం. స్టేట్ మొత్తం. అంటే నాట్ ఓన్లీ ఆర్ఎన్టీసీ, హెచ్ఐవి వాళ్ళు ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేసే డాక్టర్లు ఉన్నారు. అందరూ ఉన్నా కూడా మన గొంతులు మోగపోయి. కానీ కొన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో చేసినటువంటి ఎన్హెచ్ఎం కి సంబంధించినటువంటి ఉద్యోగులని శాశ్వత ఉద్యోగులుగా మరల్చడానికి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి కొన్ని రాష్ట్రాలు సఫలీకృతం చేసినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఆనాటి నుంచి పనిచేస్తున్న ప్రభుత్వాలు ఈనాటి వరకు కూడా దాన్ని చేయలేదు. అంటే మెడికల్ డిపార్ట్మెంట్ మీద ఒక శ్రద్ధ చూపించలేదు. చూపించలేదు. మెడికల్ అందులో డిపార్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ మన మీద రాజకీయ పార్టీని విమర్శిస్తారు, ప్రభుత్వాన్ని ఒక సిస్టాన్ని మాత్రమే విమర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శాఖ మీద శీతకం అనే ప్రయత్నం ఉంది. అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఒక డాక్టర్ గా చదివిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకి హెల్త్ మినిస్ట్రీ ఇస్తే ఆ డిపార్ట్మెంట్ లో వర్క్ ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయగలరు. అలాంటిది ఇప్పుడు దాకా ఈ 4 జరగలేదు. గోడల మధ్యలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ 4 గోడల మధ్యలో ఉంది. ఇది దాదాపుగా 20 లక్షల రూపాయల మిషన్. ఇది ల్యాబ్ టెక్నీషియన్ అని తెలుస్తుంది, లేదంటే ఒక డాక్టర్ తెలుస్తుంది. అంతే. బయట బిఏనో బీకామో లేదంటే ఎంకామో ఎంఎస్సీ లేదంటే పిహెచ్డి చేసిన వ్యక్తికి ఈ విషయం తెలియదు. అందుకని నేననేది ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రజా విశ్వాసంతో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే కొంత అనేది న్యాయం. చేయగలరు వాళ్ళేనా.